ఇప్పుడు ఇంతమంది ప్రజలు కానీ మెడికల్ విద్యార్థులు కానీ సామాన్య జనాలు కానీ అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేదాన్ని ఈ పీపీపీ మోడల్ అనేదాన్ని కానీ వ్యతిరేకిస్తున్నారు. ఎంత వ్యతిరేకించినా కూడా మేము చేయాలనుకునేది మేము చేస్తామని చెప్పి ఒక నియంతృత్వ ధోరణిలో వాళ్ళు నిన్న కూడా టెండర్స్కి కాల్ చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ జీవితం అంతా కూడా పేదవాళ్ళకి ఏదో చేయాలా, ప్రభుత్వానికి ఏదో మేలు చేయాలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేయాలా అనే ఆలోచన లేకుండా వాళ్ళ సొంత వాళ్ళకి ఏదన్నా మేలు చేయాలా, వాళ్ళ సొంత జోబులు నింపుకోవాలనే ఆలోచన తప్ప వేరేది లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అరెస్టులు కూడా. ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు పర్మిషన్ లేదు అని చెప్పినారు. సరే, విద్యార్థుల ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మేము వచ్చి మా యొక్క నిరసన కార్యక్రమం తెలుపుతామంటే దానికి కూడా పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఈరోజు అడుగడుగున ఆంక్షలు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, వందల మంది పోలీస్ ఆఫీసర్లను పెట్టి ఎవరిని కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి రాకుండా చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టం. ఈరోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి ఖచ్చితంగా నంద్యాల మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అసలు ఒక ఇటుక కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏమన్నా చూమ్ మంత్రం అంటే వచ్చింది? అది రాత్రికి రాత్రి లేదు కదా. ఆలోచన మాది, ఆచరణ మాది, నిధుల సేకరణ మాది, భూసేకరణ మాది. మొత్తం ఒక మంచి కార్యక్రమం చేయాలని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది నిజంగానే చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. మరి అంటే టీడీపీ నాయకులు చెప్తున్న అంశం అంటే పూర్తిగా మెడికల్ కాలేజీలే పూర్తి కాలేదు, అటువంటిది ఏం చేశారని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారనే ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు భూసేకరణ చేయాలా, భూసేకరణ చేసిన తర్వాత ఫైనాన్షియల్ టైఅప్స్ పెట్టుకోవాలా, మొదలు పెట్టిన తర్వాత ఎక్కడా ఆగకుండా పని పూర్తయ్యే విధంగా నిధులను సమకూర్చుకునే తర్వాత మనకున్నే టైం ఎంత? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో 2 సంవత్సరాలు కోవిడ్కు పోయింది. మన గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక్కసారి కాదన్న 19 సంవత్సరాలు ఇచ్చినారు. ఇప్పుడు ఈ టర్మ్ కూడా కంప్లీట్ అయితే 19 సంవత్సరాలు. మళ్ళీ ఎందుకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తేలే? మేము మా టర్ములో 5 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి తెచ్చినాం. సీట్ అలాట్మెంట్స్ జరిగిపోయినాయి, క్లాసెస్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఈరోజు మమ్మల్ని రానియంది కూడా. మా 5 ఇయర్స్ టెన్యూర్లోనే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి వర్కింగ్లోకి మేము తెచ్చినాం కదా. మళ్ళీ ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే ఒక వ్యక్తి ఎందుకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తేలేదు? దానికి సమాధానం చెప్పకుండా మిగిలిపోయినాయి, మధ్యలో ఉన్నాయి, ఇంకా పూర్తి కాలే. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు వీటిని. ఇవి తెలుసుకోలేనంత తిక్కోళ్ళు ఈ రాష్ట్ర ప్రజలైతే కాదు. మరి ఉన్న పలంగా ఇప్పుడు 4 మెడికల్ కాలేజీలకు యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది ఎట్లా? అంటే ఇంత తొందరగా చేయడానికి గల కారణమే ఉంటారు? ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా లాభం చేయాలా? ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఏ ప్రైవేట్ కంపెనీ వాడైనా కూడా ₹1 లాభం ఆశించకుండా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేస్తాడా? వానికి ఏం పని లేదా? లేదు, సర్వీస్ చేయాలని వచ్చినాయంటే గాన దానికి మామూలుగా పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తుంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దానాలు, ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి. అట్లా ఏదన్నా కంపెనీ వచ్చి నా తరపున మీకు ఒక 100 కోట్లు పెడతానా, నాకు దీని నుంచి ఏం రిటర్న్స్ వద్దు అని ఎవరైనా చెప్తారా? చెప్పడం లే కదా. అంటే ఏమి, ఎవడైతే ప్రైవేట్ కంపెనీ వాడు వచ్చి ఈ టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడో వాడు రిటర్న్ లాభం ఆశించే ఈ కార్యక్రమానికి ఒడిగట్టినారు. మరి మిమ్మల్ని అడ్డుకుంటున్నారు కదా, మరి మీరు ఏం చేయబోతున్నారు అంటారు? ఈరోజు అడ్డుకున్నారు, మళ్ళీ ఒక వారం తర్వాత పిల్లల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రేపు పీపీపీ మోడల్లో వచ్చిన ఆదోని కానీ మిగతాది మార్కాపురంది కానీ లేకుంటే పులివెందుల దాని దగ్గరకు కానీ వీటన్ని చోటికి పోమా? మేము ఖచ్చితంగా పోతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఒక చోట ఖచ్చితంగా పాల్గొంటా అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనమందరం కూడా ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఒకటే విషయం అన్నా, ఎందుకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మీరు వద్దంటున్నారు? నిన్న మొన్న కొంతమంది మాట్లాడినట్టు చూసిన, ప్రభుత్వం దగ్గర అంత నిధులు ఉండవు, మేము హెల్త్ కేర్ సిస్టమ్ని మేనేజ్ చేయలేము కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే, మాది ఒక చేతగాని ప్రభుత్వము, మా దగ్గర డబ్బులు లేవు, ఉన్న ఆ డబ్బులను పేదవాళ్లకు మేము ఖర్చు పెట్టలేము, పేదవాళ్లకు ఈ మెడికల్ కాలేజీల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేము ఖర్చు పెట్టలేము, ఎవడో బయటోడు వచ్చి సాయం చేస్తే తప్ప మేము ఏమీ పీకలేము అని చెప్పి చెప్పినట్లు.